ఓకే అండి 13వ క్వశ్చన్. జాన్ హ్యాస్ ఏ సొల్యూషన్ విచ్ హ్యాస్ 60% కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. Jean's solution contains 90% water and rest is sulfuric acid. They both mix their solution. The resultant concentration of sulfuric acid is 40%. Calculate the ratio in which John and Jean's the solution was mixed. Very important. ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇచ్చాడు, వాటర్ ఇచ్చాడు, కానీ మనం ఏదైనా ఒకటే తీసుకోవాలి. అంటే సల్ఫ్యూరిక్ యాసిడే తీసుకున్నామా? ఇక్కడ దేని గురించి మనం తీసుకున్నాం? ఓన్లీ సల్ఫ్యూరిక్ యాసిడ్ గురించే తీసుకున్నాం. దాన్ని మిక్చర్ కనుక ఏ రేషియోలో మిక్స్ చేస్తారనేది మనం చూద్దాం. ఇక్కడ జాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అదేవిధంగా జీన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, జాన్ అనే వ్యక్తి, జీన్ అనే వ్యక్తి. జాన్ హ్యాజ్ ఏ సొల్యూషన్ విత్ 60% కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. అంటే అతని దగ్గర, జాన్ దగ్గర 60% అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది. నేను ప్రతి ప్లేస్ లో కూడా అన్ని సమయాల్లో అన్ని ప్లేస్ లో సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నా, నేను ఏది తీసుకోవట్లా. అదే జీన్ అనే వ్యక్తి, జీన్ సొల్యూషన్ కంటెన్స్ 90% వాటర్ అండ్ రెస్ట్ ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్. అంటే 90% వాటర్ అంటే రెస్ట్ ఇంకెంత? 100లో 90 పోతే 10%, అంటే 10% సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది అని అర్థం. అంటే జీన్ దగ్గర 10% సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉందని అర్థం. దే బోత్ మిక్స్ దేర్ సొల్యూషన్, ది రిజల్టెంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ 40%. వీళ్ళిద్దరూ కూడా ఈ మిశ్రమాన్ని మిక్స్ చేయడం వల్ల వాళ్ళకి రిజల్టెంట్ గా 40% సల్ఫ్యూరిక్ యాసిడ్ వస్తుంది, రిమైనింగ్ 60% వాటర్ అవుతుందని మనకు చెప్పాడు. అది తీసుకున్నాం. అయితే వాళ్ళిద్దరు ఏ రేషియోలో మిక్స్ చేశారు అని చెప్పాడు. సేమ్ ఇక్కడ సల్ఫ్యూరిక్ తీసుకున్నాం, ఇక్కడ సల్ఫ్యూరిక్ తీసుకున్నాం, ఇక్కడ కూడా సల్ఫ్యూరిక్ తీసుకున్నాం. ఒకటి హైయెస్ట్ ఉంది, ఒకటి లోయెస్ట్ ఉంది, 3 వేలు మోడరేట్ మధ్యలో, అంటే 60కి 10 మధ్యలో ఉంది. అంటే మనం ఎలిగేషన్ మెథడ్ చేయడానికి ఇక్కడ ఇచ్చిన కండిషన్ వర్కౌట్ అవుతుంది. అంటే మనం ఏం చేస్తాం? రేషియో కనుక్కోవాలంటే డిఫరెన్స్ 60కి 40కి డిఫరెన్స్ తీసుకుంటాం. అంటే 10కి 40కి డిఫరెన్స్ తీసుకుంటాం. ఇంకా అదే వాల్యూ అవుతుంది. 60కి 40కి డిఫరెన్స్ ఎంతమ్మా? 20. 10కి 40కి డిఫరెన్స్ ఎంతమ్మా? 30. ఈ జీరో క్యాన్సిల్, అంటే 3:2 అని అర్థం అనమాట. అంటే ఆప్షన్ 2 కరెక్ట్ అనేది మనం చెప్పొచ్చు. వెరీ ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఏది ఇచ్చినా కానీ మనకి ఎలిగేషన్ మెథడ్ లో ఎవరికైతే రూల్స్ తెలుస్తాయో వాళ్ళకి ఈజీ. వీళ్ళిద్దరూ కూడా ఈ మిశ్రమాన్ని 3:2 రేషియోలో కలుపుతాం వల్లే వాళ్ళకి రిజల్టెంట్ వాల్యూ అనేది 40% సల్ఫ్యూరిక్ యాసిడ్ వచ్చిందని అర్థం అనమాట. వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా చాలా క్వశ్చన్లు వస్తాయి కాబట్టి మీరు అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్లీ కూడా చాలా అంటే చాలా ఈజీగా షార్ట్ కట్స్ తో మీకు అన్ని క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా 14 క్వశ్చన్ చూసుకున్నాం. 14 క్వశ్చన్ చూసుకుంటే, ఇన్ వాట్ రేషియో మస్ట్ వాటర్ బి మిక్స్డ్ విత్ మిల్క్ కాస్టింగ్ 12 రూపీస్ పర్ లీటర్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఏ మిక్చర్ వర్త్ 8 రూపీస్ పర్ లీటర్. ఇక్కడ ఏం చెప్పాడంటే 12 రూపాయలు లీటర్కి 12 రూపాయలు విలువ గల పాలు మరియు నీటిని రెండింటిని కూడా ఏ నిష్పత్తిలో కలిపితే వాటి నుంచి మూడో పదార్థం మిశ్రమం ఏదైతే వస్తుందో అది 8 రూపాయలు లీటర్ అవ్వాలంట. అంటే ఏ రేషియోలో మిక్స్ చేస్తున్నారు వాటర్ని మిల్క్ని అనేది చూడాలి. అప్పుడు ఇక్కడ మనం మిల్క్కి వాటర్కి కాస్ట్ ప్రైస్ తీసుకుందాం. మిల్క్కి వాటర్ కాస్ట్ ప్రైస్ తీసుకుంటే ఇక్కడ ఎంత చెప్పాడు? మిల్క్ 12 రూపాయలు పర్ లీటర్ అని చెప్పాడు. వాటర్కి ఏం చెప్పాడా? చెప్పలేదు. కానీ ఇక్కడ వాటర్ చెప్పలేదు అన్నప్పుడు అసలు వాటర్కి అసలు కాస్ట్ అవుతుంది కాబట్టి దాన్ని మనం 0 చెప్తాం. అదే తీసుకుంటే ఈ రెండు మిక్స్ చేయడం వల్ల పాలు యొక్క ధర ఎంత అవుతుందంట? 8 రూపాయలు అవుతుందంట. కాస్ట్ ప్రైస్ 8 రూపాయలు అవుతుందంట. అంటే దీని రేషియో తీసుకురావాలి. ఆల్రెడీ మనం చెప్పిన ప్రకారం ఇక్కడ రూల్స్ వర్కౌట్ అవుతున్నాయా? ఇక్కడ కాస్ట్ ప్రైస్ తీసుకున్నాం, ఇక్కడ కాస్ట్ ప్రైస్ తీసుకున్నాం, ఇక్కడ కూడా కాస్ట్ ప్రైస్ తీసుకున్నాం. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ లీటర్లోనే, ఇక్కడ లీటర్లో, ఇక్కడ లీటర్లోనే తీసుకున్నాం. అంటే చెప్పిన రూల్స్ ఓకే. ఇంకా ఇక్కడ వాల్యూ చూసుకుంటే ఒకటి హైయెస్ట్ ఉంది, ఒకటి లోయెస్ట్ ఉంది, మూడోది మోడరేట్ ఉంది. అంటే మనం చెప్పిన కండిషన్ ప్రతి ఒక్కటి కూడా వర్కౌట్ అయింది. అంటే ఇక్కడ రేషియో తీసుకొస్తాం. రేషియో తీసుకొస్తాం 12కి 8కి డిఫరెన్స్, 0కి 8కి డిఫరెన్స్ తీసుకుంటాం. అంటే 12కి 8 డిఫరెన్స్ ఎంతమ్మా? 4. 0 8కి డిఫరెన్స్ ఎంతమ్మా? 8 అనమాట. అంటే 8:4. ఇక్కడ 4 టేబుల్ అంటే ఇందులో 2 టైమ్స్, 4 టేబుల్ ఇందులో 1 టైం. అంటే 2:1. అంటే 2:1 నిష్పత్తిలో దాన్ని కలుపుతారు. వీటిని మిల్క్ని వాటర్ని కలపడం వల్ల వాళ్ళకి 8 రూపాయలు గల పాలు అనేవి వచ్చినాయి అని అర్థం అనమాట. అంటే దీని ప్రకారం చూసుకుంటే ఆప్షన్ 3 కరెక్ట్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వాటర్కి మన కాస్ట్యూమ్ ప్రైస్ ఇవ్వలేదని ఇబ్బంది పడిన అవసరం లేదమ్మా. వాటర్కి కాస్ట్యూమ్ ప్రైస్ ఉండదు, అది ఫ్రీగా వస్తాం. దానికి కాస్ట్యూమ్ ప్రైస్ 0 తీసుకుంటాం అనమాట. 12 రూపాయలు అనేది మిల్క్ తీసుకుంటాం. దాని నుంచి రిజల్టెడ్ వాల్యూ వచ్చింది.
ఇక రేషియో కనుక్కోవాలి. రేషియో ఏం చేసాం, డిఫరెన్స్ తీసుకున్నాం ఆ వాల్యూస్ కి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ ఇవన్నీ కూడా. చాలా అంటే చాలా ఈజీ. 15 క్వశ్చన్ చూద్దామా. ఇది కూడా సేమ్ క్వశ్చన్, ఏం క్వశ్చన్లు అన్నీ కూడా అదే విధంగా ఉంటాయి, కొత్తగా ఏమి ఉండవు, కానీ కొంచెం ట్రిక్కీగా అడుగుతారు, కొంచెం చేంజ్ ఉంటుంది అంతే. ఇక్కడ చూసుకుంటే సీడ్ మిక్చర్ ఎక్స్ ఈజ్ 40% రేగ్రెస్ అండ్ 60% బ్లూ గ్రాస్ బై వెయిట్. సీడ్ మిక్చర్ వై ఈజ్ 25% రేగ్రాస్ అండ్ 70% ఫిక్యూస్. If a mixture of X and Y contains 30% రేగ్రాస్, what percent of the weight of this mixture is X? వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ X యొక్క వెయిట్ ఎంత పర్సంటేజ్ ఉందో కనుక్కోవాలి. X యొక్క పర్సంటేజ్ వాల్యూ ఎంత వెయిట్ లోనే కనుక్కోవాలి. ఇక్కడ ఇచ్చిన ప్రకారం మనకి రేగ్రాస్ అనేది కామన్ గా ఉంది కాబట్టి ప్రతి ప్లేస్ లో కూడా రేగ్రాస్ ని తీసుకుందాం. రేగ్రాస్ ని తీసుకుందాం అదేవిధంగా ప్రతి ప్లేస్ లో. అంటే X రకం సీడ్ ఉంది, అదేవిధంగా వై రకం సీడ్ ఉంది. ఇందులో ఉన్న రేగ్రాస్ తీసుకుందాం, మూడో వాల్యూ కూడా రేగ్రాస్ తీసుకుందాం. ఇక్కడ ఎక్స్ రకం తీసుకుంటే 40% రేగ్రాస్ అని చెప్పాడు. 40% రేగ్రాస్ అంటే ఇక్కడ 40% తీసుకున్నాం. ఇక్కడ 60% బ్లూ గ్రాస్, దాని గురించి మనకు అవసరం. అదే విధంగా సీడ్ మిక్చర్ వైలో తీసుకుంటే వైలో కూడా 25% రేగ్రాస్ అంటే ఇక్కడ 25% రేగ్రాస్ తీసుకున్నాం. మిగతా దాని గురించి మనకు 75% వేరే ఉంది, దాని గురించి మనం వదిలేద్దాం. ఇఫ్ ఏ మిక్చర్ ఆఫ్ ఎక్స్ అండ్ వై కంటెన్స్ 30% రేగ్రాస్, ఈ రెండింటిని కలుపుతాం వల్ల మనకి మూడో వాల్యూ వస్తుంది, మూడో పదార్థం వస్తుంది. ఆ మిక్చర్ వచ్చేసి 30% రేగ్రాస్ వస్తుంది. దీని నుంచి మనం రేషియో తీసుకొస్తాం. దీని నుంచి రేషియో తీసుకొచ్చేసి అదే విధంగా ఆ రేషియో ప్రకారం ఎక్స్ ఎంత పర్సంటేజ్ ఆ వెయిట్ నే మనం తీసుకొస్తాం. రేషియో తీసుకొస్తే ఏం చెప్పామా, 40కి 30కి డిఫరెన్స్ ఎంతమ్మా, 10. ఓకేనా. 25కు 30కి రేషియో ఎంత, డిఫరెన్స్ ఎంతమ్మా, 5. 5:10 అంటే 5 టేబుల్ అనేది ఇందులో 1 టైం, 5 టేబుల్ 10 లో 2 టైం అంటే 1:2. 1 అనేది ఎక్స్ కి తీసుకుంటాం, 2 అనేది వైకి తీసుకుంటాం. మనం ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ ఈ మిశ్రమంలో ఎక్స్ రకం ఎంత శాతం కలదు అంటే 1 అనేది ఎంత పర్సెంటేజ్ మనం కనుక్కోవాలి. 1 అనేది ఎంత పర్సెంటేజ్ మనం కనుక్కోవాలనుకున్నప్పుడు 1 దేనికైతే పర్సెంటేజ్ కలదు దాన్ని ఈ రెండు కూడా యాడ్ చేయాలి. 1 + 2 3 అనమాట. అంటే 1/3. 1/3 ఇప్పుడు మన పర్సెంటేజ్ కాదు, ఫ్రాక్షన్ వాల్యూ ఇప్పుడు పర్సెంటేజ్ లో మార్చాలంటే 100 తో మల్టిప్లై చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1/3 × 100 అయితే 33.33%. అంటే మొత్తం మిక్చర్ లో కూడా ఎక్స్ అనేది 33.33% మనం చెప్పాలన్నమాట. అంటే ఆప్షన్ 2 కరెక్ట్ అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమైందా. ఇది ఈ మోడల్, ఈ రోజు ఉన్న మోడల్స్ అమ్మా. రేపు ఇంకొన్ని మోడల్స్ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. డెఫినెట్లీ కూడా ప్రతి ఎగ్జామ్ కూడా యూస్ఫుల్ అవుతాయండి ఇవి. అఫ్కాట్కి, యూపీఎస్సికి, డిఫెన్స్ కి, ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 1కి, ఎస్ఎస్సి, బ్యాంక్స్ కి, రైల్వేస్ కి, ఇలా ప్రతి జాబ్స్ కి ఉపయోగపడతాయి కదా. డెఫినెట్లీ కూడా ఫాలో చేయండి. ఇంచుమించి 8000 క్వశ్చన్లు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం వెరీ షార్ట్ కట్స్ తోనే, ఓన్లీ షార్ట్ కట్స్ తోనే డైరెక్ట్ గా విత్ ఇన్ సెకండ్ లో ఎలా చేయాలో కూడా నేను నేర్పుతాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ. ఓకేనా. బాయ్ అండి.